రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరి మధ్య మేడిగడ్డ అంశంలో అంతర్గత పోరు నడుస్తుందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్త ప్రభుత్వంలో కొలుదీరినటువంటి వీళ్ళల్లో అంతర్గత పోరు నడుస్తుంది మేడిగడ్డ అంశంలో అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగానే రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య అంతర్గత పోరు నడుస్తుందా మేడిగడ్డ విషయంలో అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు రాజకీయ నాయకులు, వీళ్ళిద్దరి మధ్య ప్రచండ యుద్ధం జరుగుతుందంటే అది కంటిన్యూషన్. అది ప్రభుత్వం రాకముందు ప్రచండ యుద్ధం ఉంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రచండ యుద్ధం ఉంటుంది అని చెప్పి మనం భావించాల్సింది. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా ఒకటి. బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి ప్రచండ యుద్ధం జరుగుతుందంటే ఖచ్చితంగా ఉంటుంది, అంటే రాజకీయ నాయకుల కోణం నుంచి చూస్తే. కానీ ప్రభుత్వంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క, మిగతా వాళ్ళందరూ కూడా మొన్నటి వరకు వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు. కాబట్టి ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. హోదా విషయంలో రేవంత్ రెడ్డిని ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి పదవికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, దామోదర్ రాజనరసింహ కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఉన్నటువంటి సీఎం పదవికి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అయితే మేడిగడ్డ విషయంలో ఏం జరుగుతుంది, మేడిగడ్డ విషయంలో ఏం జరుగుతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రచారం హోరెత్తింది. పైగా రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారు. రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది కాళేశ్వరం అనేది ఇది ఒక జేబు సంస్థ, ఒక ఏటీఎం లాగా బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడింది, పైగా మేడిగడ్డ కుంగిపోయింది, ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఉపయోగపడదు, దీని మీద విచారణ చేసి 1,00,000 కోట్ల రూపాయలను రికవరీ చేసి కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మేము తెలంగాణ ప్రజలకి పంచుతాము అని చెప్పారు. అలాగే భూములు ఆక్రమించేశారు కల్వకుంట్ల ఫ్యామిలీ, వాటన్నింటిని కూడా రికవరీ చేసి మేము తెలంగాణ ప్రజలకు పంచుతాము, తెలంగాణ సంపదని ప్రతి పైసాతో సహా వసూలు చేసి మేము మళ్ళీ ప్రజలకు అందిస్తాం అనేది వాళ్ళు ఇచ్చినటువంటి హామీ. దాంట్లో మేజర్ పోర్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట, అలాగే రాహుల్ గాంధీ చెప్పినటువంటి మాట కూడా. అయితే ఇక్కడ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేవలం న్యాయ పోరాటమే కాదు, దీని మీద రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫండింగ్ దుర్వినియోగం అయింది, దాంట్లో ఏం చెప్తున్నారు, డిజైన్ తప్పు, కన్స్ట్రక్షన్ తప్పు, నిర్వహణ తప్పు అన్నీ చెప్తున్నారు. 3 రకాలు చెప్తున్నారు. దాని డిజైన్ తప్పు ఉంది, నిర్మాణం తప్పు ఉంది, నిర్వహణ తప్పు ఉంది అని చెప్తున్నారు. ప్రాథమికంగా ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ చెప్తుంది అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది, ఈ 3 లోపం ఉంది కాబట్టి మేడిగడ్డ అందుకే కుంగిపోయిందని చెప్పి చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అనుమతుల మేరకు దాన్ని కట్టారు కాబట్టి అది లోపాలు ఉన్నాయి దాంట్లో. ప్రస్తుతానికి మేడిగడ్డ నీళ్ళు తీసేసింది, తర్వాత మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎక్కడ లోపం ఉందని చెప్పి మనం తెలుసుకుందాం, అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలా లేదంటే మరమ్మతులు చేసి సరిపోతుందా అనే దాని మీద ఇప్పుడు తాజాగా ఒక లెటర్ రాశారు. ఎవరు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్రానికి రాసింది. రాష్ట్రానికి కూడా ఏంది, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లెటర్ రాసింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఉన్నటువంటి లోపాలు, డిజైన్ లోపం ఉంది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది, నిర్వహణ లోపం ఉంది. సో ఇన్ని లోపాలు ఉన్నప్పుడు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, జడ్జి చేత విచారణ చేపిస్తారు. విచారణ చేస్తే ఆయన ఏం చేస్తారు, డాక్యుమెంట్స్ చూసి దాంట్లో వాద ప్రతివాదనని దీంట్లో అవినీతి జరిగిందనో జరగలేదనో చెప్తారు. అంతేగాని టెక్నికల్ పాయింట్స్ సిట్టింగ్ జడ్జి చెప్పలేరు కదా, టెక్నికల్ పాయింట్స్ చెప్పలేరు, ప్లస్ దాంట్లో ఎంత తప్పు జరిగిందని ఆయన చెప్పలేరు, ప్లస్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఈ దాంట్లో జరిగినటువంటి అవకతవకలు, అవినీతి వీటన్నిటిని బయట పెట్టాలి.
ఒకసారి సిట్టింగ్ జడ్జికి వెళ్ళిందంటే అది ఇప్పట్లో తేలే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దాంట్లో అవినీతి పనులు అక్రమాలు చేసినటువంటి వాళ్ళు, దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళు ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పాలి అనేది ఒక అభిప్రాయం ఉంది. అలాగే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఏమున్నాయి? రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అంటే సిఐడి, ఏసీబీ ఇవి ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి విజిలెన్స్, స్టేట్ విజిలెన్స్. అదే మన కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే సిబిఐ, ఈడీ, ఐటీ, కేంద్ర విజిలెన్స్ ఇన్ని ఉన్నాయి. సో దేనికి అప్పచెప్తే దీనికి న్యాయం జరుగుతుంది అనే దాని మీద ఒక ఒపీనియన్ రాలేకపోతున్నారు. ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే భట్టి విక్రమార్క. భట్టి విక్రమార్క ఏంటి ఆయన అనేది కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయంగా ఉందని తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఏంటి రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు చెప్తే సరిపోతుంది అనే యాంగిల్లో ఆయన ఉన్నాడు. ఏఐసిసి ఏముంటుంది? సిట్టింగ్ జడ్జి చేత మనం విచారణ జరిపిద్దాం అన్నాం కదా, విచారణ జరిపించేద్దాం అని చెప్పి అది చెప్తుంది. ఇన్ కేసు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే కనుక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఇమీడియట్గా విచారణ జరిపిస్తే ఏదైనా న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రొటీన్గా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు వేసామని చెప్పి ఊరికే అలా నామకవాస చెప్పిందంటే అది ఇప్పట్లో ఒకదేగేది కాదు, అయ్యేది కాదు, తేలేది కాదు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు? రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఏమంటారు? రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు అప్పచెప్దాము, దర్యాప్తు ఇంతకన్నా కూడా లోతుగా చేస్తుంది సిబిఐకి అప్పచెప్తే బాగుండు, లేదా ఈడీకి అప్పచెప్తే బాగుండు. ఈ ఫండింగ్ ఎంత జిఎస్టీ దాదాపు మెగా కంపెనీ జిఎస్టీ 12,000 కోట్ల రూపాయల దాకా కట్టలేదు. ఈ 12,000 కోట్ల రూపాయలు కట్టకపోవడం అనేది పెద్ద నేరం. సో మెగా కంపెనీ కట్టింది, మెగా కన్స్ట్రక్షన్, మెగా కృష్ణారెడ్డికి సంబంధించిన సంస్థ ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. జిఎస్టీ కట్టలేదు అనేది ఆల్రెడీ సిబిఐ దగ్గర కంప్లైంట్ ఉంది. ఓకే, ఎవరు చేశారు దాన్ని? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బక్కా జడ్సన్ అనే అతను లీడర్ చేశాడు. జిఎస్టీ కట్టలేదు అనేది పెద్ద నేరం అది. కాబట్టి ఈడీకి అప్పచెబుదాము, ఈ జిఎస్టీ వ్యవహారం కూడా వస్తుంది, కాబట్టి వెంటనే దానికి రియాక్షన్ ఉంటుంది, అరెస్ట్ చేయించవచ్చు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆలోచన. ప్లస్ సిబిఐకి ఈడీని దింపితే కనుక అప్పుడు ఎగ్జాక్ట్గా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఒకవేళ రికవరీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క అభిప్రాయం. కాదు కేంద్ర దర్యాప్తు సంస్థలు కాదు, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేపిస్తే మన ఆధీనంలో అన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా వేగవంతంగా విచారణ అవుతుందనేది రేవంత్ రెడ్డి యొక్క అభిప్రాయంగా ఉంది. అక్కడేమో సిట్టింగ్ జడ్జి అంటున్నారు. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మేడిగడ్డ కుంగుపట్టు మీద. సో దీంట్లో ఏ ఎంక్వైరీ చేయాలి అనే దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ఆయన ఢిల్లీ వెళ్ళారు, బుధవారం రోజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఆయన వస్తున్నటువంటి సందర్భంగా మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏ ఎంక్వైరీ వేయాలి అనేది ఆలోచిస్తున్నాం మేము. ఎంక్వైరీ వేయటం అయితే ఖాయం కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేయాలా లేదా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేయాలనేది ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే దాని అర్థం ఏంది? ఇంకా ఒక ఒపీనియన్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, దీంట్లో విచారణకు ఆదేశించే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది అర్థమవుతుంది. అక్కడ ఏదో జరిగింది, అక్రమాలు జరిగినాయి, తర్వాత ఈ దుర్వినియోగం జరిగింది అనేది చాలా క్లియర్గా డాక్యుమెంటేషన్తో ఉన్నాయి, మొత్తం ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎంక్వైరీ ఎలా చేయాలనే దాని మీద తర్జన పడుతూ ఉన్నారు. ఇదొకటి. రెండేంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకుంటే కనుక ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఈడీ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర కూడా ఉన్నాయి కంప్లైంట్స్. సో ఈ క్రమంలో ఆల్రెడీ షర్మిల కూడా కంప్లైంట్ చేసి వచ్చింది మెగా కృష్ణారెడ్డి దాని మీద, అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఆమె కూడా కంప్లైంట్ పెద్ద ఫైల్ తీసుకెళ్ళి ఢిల్లీ వెళ్ళి సిబిఐకి ఎన్నికల ముందు ఇచ్చి వచ్చారు. అంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా సిబిఐ దగ్గర ఉంది. కాబట్టి సిబిఐకి అప్పచెప్తే పోతుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే అక్కడ కేంద్రంలో మోడీ ఉన్నారు కాబట్టి, ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మోడీకి సంబంధాలు ఉంటాయి కాబట్టి ఆ ఎంక్వైరీ వేగంగా జరగదు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అదే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేస్తే తొందరగా విచారణ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు అనేది ఒక అభిప్రాయం ఉంది. అసలు ఇదంతా ఎందుకు? మనం న్యాయపరంగా శిక్షిస్తామని చెప్పాం కదా, ఒకవేళ రేపు ప్రజలు అడిగినా కానీ సిట్టింగ్ జడ్జికి అప్పచెప్పాము, ఆయన ఫైనల్ చేస్తే మేము మీకు దోచుకున్న సంపదని ఇచ్చేవాళ్ళం, బట్ ఆయన ఫైనల్ చేయలేదని చెప్పి జడ్జి మీద దోషించు అనే యాంగిల్లో ఏఐసిసి ఆలోచిస్తుంది. సో మొత్తం మీద ఇలా ఒక అంతర్గతమైనటువంటి ఫైట్, అంటే ప్రచ్ఛన్న యుద్ధం, ఒకరికొకరికి సమన్వయం లేకపోవడం, ఈ కారణంగా
విచారణకి ఇంకా ఆదేశించలేదు. బట్ విచారణకైతే ఆదేశిస్తారు. ఏ విచారణకు ఆదేశిస్తారు అనేది మనం చూడాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.